ఇరాన్ దాడుల నుంచి తప్పించుకోవడానికి సౌదీ అరేబియా ఇటు తుర్కియా అటు పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాపై ఏ దేశమైనా దాడులు చేస్తే సౌదీకి అండగా ఇటు తుర్కియా అటు పాకిస్తాన్లు రంగంలోకి దిగుతాయి. దాడి చేసిన దేశంపై దండయాత్ర చేస్తాయి. ఇది ఒప్పందం సారాంశం. ఇక సౌదీతో ఈ రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే ఆదివారం నాడు హౌతీ రెబల్స్ సౌదీ అరేబియాకు చెందిన అతిపెద్ద రిఫైనరీ ఆర్మూర్పై బాంబుల వర్షం కురిపించింది. గట్టి సవాలు విసిరింది. మరి సౌదీకి అండగా తుర్కియా పాకిస్తాన్లు రంగంలోకి దిగుతాయా లేదా ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం గల్ఫ్ దేశాలకు ప్రాణ సంకటంగా మారింది. అమెరికా ఇరాన్పై బాంబుల వర్షం కురిపించిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ఇరాన్ గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలపై బాంబుల వర్షం కురిపించింది. భారీ నష్టాన్ని చేకూరుస్తోంది. అత్యంత సంపన్నమైన సౌదీ అరేబియా చమురు ప్లాంట్లపై ఇరాన్ దాడులు చేయడంతో భారీగా నష్టపోతోంది. దీంతో సౌదీ, తుర్కియా, పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో వెంటనే ఇరాన్కు అండగా యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ రంగంలోకి దిగి సౌదీపై బాంబుల వర్షం కురిపిస్తూ కవ్విస్తోంది. ఎర్ర సముద్రం నుంచి సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ సరఫరా కాకుండా అడ్డుకుంటోంది. ఇది ఆదివారం నాడు హౌతీలు సౌదీ అరేబియాలోని ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఆర్మాకో జాజాన్ రిఫైనరీపై దాడులు చేసి సౌదీ అరేబియాకు గట్టి సవాల్ విసిరింది. కాగా శుక్రవారం ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలమైన మక్కాలో తుర్కియా, పాకిస్తాన్లతో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ లేదా ఎంబీఎస్ రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఇరాన్కు సన్నిహిత మిత్రదేశమైన యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ సౌదీపై దాడి చేసిన వెంటనే పాకిస్తాన్, తుర్కియాలు జట్టు కట్టి హౌతీల ఆట కట్టిస్తాయా లేదా అనేది మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. కాగా గత నెలలో హౌతీలు ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియాకి చెందిన ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకుంది. అయితే హౌతీల వాదన ఏంటంటే సౌదీ తమను దిగ్బంధం చేసినందువల్లే దాడులు చేయాల్సి వస్తోందని వాదిస్తోంది. దీనికి సౌదీ మాత్రం తాము ఎలాంటి దిగ్బంధం కొనసాగించలేదని హౌతీల ఆరోపణను ఖండించింది. ఇక సౌదీ ఇంధన మంత్రి మాత్రం ఆర్మాకో రిఫైనరీల్లో మంటలు అంటుకున్నాయని, వాటిని వెంటనే ఆర్పామని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్నారు. అధికారులు ఈ ఘటన గురించి మీడియాకు పెద్దగా వివరాలు ఇవ్వడం లేదు. ఇక హౌతీలు డ్రోన్లతో దాడులు చేసినట్టు హౌతీ రెబెల్స్ అధికార ప్రతినిధి ఎహ్యా సారీ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ తెలిపారు. జాగాన్లోని సౌదీ ఆర్మోకోకు చెందిన 2222 ఎస్సీ సైట్పై దాడి చేసినట్లు తెలిపారు. కాగా ఈ ప్లాంట్లో రోజుకు 4 లక్షల బ్యారెల్స్ ముడి చమురు శుద్ధి చేస్తూ ఉంటారు. అలాగే రెడ్ సీలోని ఎన్బూపై కూడా హౌతీ రెబెల్స్ దాడులు చేశారు. ఇక సౌదీ అరేబియాకు చెందిన మిలిటరీతో పాటు ఆయుధాల గిడ్డంగులపై దాడి చేశారు హౌతీ రెబెల్స్. అయితే దీనిపై ఎలాంటి కమెంట్ చేయలేదు సౌదీ అరేబియా. అయితే సౌదీ అరేబియాకు మద్దతు తెలిపే యెమెన్ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజానికి అమెరికాకు రెబెల్స్ సౌదీ అరేబియాపై జరిపిన దాడుల గురించి వివరించింది. ఇక యెమెన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి మాట్లాడుతూ హౌతీ రెబెల్స్ పోర్టుపై దాడులు చేయడంతో 7 పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇరాన్తో పాటు షియా ముస్లిం గ్రూపులు కలిసి సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ దేశాలపై విచ్చలవిడిగా డ్రోన్లతో పాటు మిస్సైల్స్తో దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయని యెమెన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి వివరించారు. ఇదిలా ఉండగా అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. హార్మూజ్ జలసంధిపై ఇరు దేశాల మధ్య ఇప్పటికీ ఒక ఒప్పందానికి రాలేకపోతున్నాయి. హార్మూజ్ నుంచి ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ నిలిపివేస్తే రెడ్ సీ నుంచి ఆయిల్ ట్యాంకర్ల రాకపోకల్ని హౌతీ రెబెల్స్ అడ్డుకుంటున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇక సౌదీ అరేబియాలోని ఆర్మాకో ఆయిల్ రిఫైనరీపై హౌతీ రెబెల్స్ దాడి చేసిన వెంటనే పాకిస్తాన్ మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, ప్రధానమంత్రి కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల్ని రాయిటర్స్ వార్తా సంస్థ ప్రతినిధి స్పందించమని కోరాడు. దీనికి పాక్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాగే తుర్కియా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గత శుక్రవారం నాడు ఒప్పందం కుదిరిన తర్వాత టర్కిష్ విదేశాంగ మంత్రి హకాన్ ఫిడాన్ మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కూటమి ఇరాన్కు వ్యతిరేకం కాదని, 3 మిత్రదేశాలు ఒకరికొకరు సహకరించుకోవడానికి ఏర్పడిన కూటమి అని వివరించారు. అలాగే ఒకవేళ సౌదీపై జరిగిన దాడి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మద్దతుగా యుద్ధానికి దిగాలా వద్దా అనేది త్వరలోనే నిర్ణయిస్తామని ఆయన అన్నారు.
ఇక హౌతీ రెబల్స్ ఆదివారం నాడు యెమెన్లో పోర్ట్ సిటీ మెకాపై జరిపిన వైమానిక దాడిలో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇక యెమెన్లో హౌతీ రెబల్స్కు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి మధ్య చర్చలు విఫలం కావడంతో మరోమారు అంతర్యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరచూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ అండతో రెబల్స్ ఇటు సౌదీ అరేబియాపై దాడుల జోరును పెంచింది. ఇక మెకా పోర్టుపై జరిగిన దాడిలో 8 మంది మిలిటరీ సిబ్బంది, 3 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇక హౌతీ రెబల్స్ ప్రభుత్వ భవనాలు అలాగే బాంబ్ అల్ మాండెడ్ జలసంధిపై దాడుల జోరును పెంచింది. కాగా సౌదీ అరేబియా ఆర్మాకో ఆయిల్ రిఫైనరీపై హౌతీ రెబల్స్ దాడులు చేయడాన్ని పాకిస్తాన్ ఖండించింది. అయితే సౌదీ తమను తాము ఆత్మరక్షణ చేసుకునే హక్కుందని పాకిస్తాన్ పేర్కొంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే పాకిస్తాన్ ఇటు ఇరాన్తో సన్నిహిత సంబంధాల్ని కొనసాగిస్తూనే మరోవైపు సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. యెమెన్ సరిహద్దుకు సుమారు 10,000 మంది సైనికుల్ని పాకిస్తాన్ పంపించింది. ఒకవేళ సౌదీ అరేబియాతో ఇరాన్కు యుద్ధం జరిగితే పాకిస్తాన్ సౌదీ అరేబియాతో తరపున పోరాడాల్సి వస్తుంది. అయితే మిడిల్ ఈస్ట్కి చెందిన అనలిస్టులు మాత్రం ఒకవేళ సౌదీ అరేబియా యెమెన్తో యుద్ధానికి దిగితే తుర్కియా లేదా పాకిస్తాన్లు ప్రత్యక్షంగా యుద్ధానికి దిగే అవకాశాలు కనిపించడం లేదని బలంగా నమ్ముతున్నారు. అయితే తాజాగా జరిగిన త్రైపాక్షిక ఒప్పందంపై ఇరాన్ మాత్రం ఆగ్రహంతో ఊగిపోతోంది. ప్రధానంగా పాకిస్తాన్ వ్యవహరించిన తీరుపై ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇక పాకిస్తాన్ ఇటు అమెరికా ఇటు మధ్య శాంతి దూతగా వ్యవహరించి వెంటనే రంగు మార్చి సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఇంత త్వరగా రంగు మార్చి సౌదీ వైపునకు చేరిపోవడం పట్ల పాకిస్తాన్ తన విశ్వసనీయతను కోల్పోతోందని ఇరాక్కు మిలిటరీ ఉన్నతాధికారులు పాక్ తీరుపై మండిపడుతున్నారు. మొత్తానికి అరబ్ దేశాలు మాత్రం ఎట్టకేలకు కన్ను తెరిచి వాస్తవాలు గ్రహిస్తున్నారని మిడిల్ ఈస్ట్ అనలిస్టులు సంతోషపడుతున్నారు. వీరంతా చెప్పేదేంటంటే ఎక్కడో అమెరికాను భద్రత కోసం వాడుకోవడానికి బదులుగా ప్రాంతీయంగా అందరం కలిసి ఒక కూటమిగా ఏర్పడటమే మేలనే స్థాయికొచ్చారు. అయితే మరికొందరు ఎనలిస్టులు మాత్రం తుర్కియా, పాకిస్తాన్లు కాగితాలపై సంతకాలు చేసినంత మాత్రాన సౌదీ అరేబియా సురక్షితమని అనుకోరాదని చురకలంటిస్తున్నారు. అంత పెద్ద అమెరికా అండ చూసుకొని గల్ఫ్ దేశాలు ఎగిరిపడ్డాయి. చివరకు ఏమైంది? అమెరికా సౌదీ అరేబియాను ఆదుకోగలిగిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇక సౌదీ అరేబియాపై ఇరాన్ ఉద్దేశపూర్వకంగా హౌతీలకు చెప్పి దాడులు చేయించిందా? ఒకవేళ దాడులు చేస్తే తుర్కియా, పాకిస్తాన్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలనుకుందా అన్న అనుమానాలు కూడా కలగక మానవు. ఇదిలా ఉండగా యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ మాత్రం తుర్కియాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. సౌదీ మిలిటరీ ఆపరేషన్లో జోక్యం చేసుకుంటే మీ అంతు చూస్తామని బెదిరించింది. మరి తాజాగా హౌతీలు సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆర్మాకో ఆయిల్ రిఫైనరీపై దాడులు చేసినా ఇటు తుర్కియా కానీ అటు పాకిస్తాన్లు కానీ స్పందించలేదు. ఇక మిడిల్ ఈస్ట్ ఎనలిస్టులు చెప్పినట్లు ఈ ఒప్పందాలు కేవలం కాగితాలపై పరిమితమా అన్న కమెంట్లు వినిపిస్తున్నాయి. ఇక సౌదీ అరేబియా ఆయిల్ రిఫైనరీపై దాడి చేసి 2 రోజులు గడిచినా ఇటు పాకిస్తాన్ అటు తుర్కియా నుంచి ఎలాంటి స్పందన లేదు. కేవలం వీరు పేపర్ టైగర్లే అన్న గుసగుసలు కూడా మిడిల్ ఈస్ట్లో వినిపిస్తున్నాయి.